జనాలు ఎట్టున్నారు నువ్వు చెప్పాలి యాక్చువల్గా. మాకైతే టీడీపీనే ఈ పక్క అంతా ఈ పక్కంతా ఏమట్లా అంతా మంచి పనులు చేసినారా? చేశారు ఆయనైతే చేశారు. ఇది ప్రస్తుతానికి విశ్వేశ్వరరెడ్డి ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం చేసినాడు ఆయన? ఆయన మంచి చేసినా చూడలేదు. ఒకటి చెప్పే కాదు కదా మనము. వస్తాండా అసలు జనాల్లోకి వస్తాండా? వస్తాడు జనాల్లోకి వస్తాడు కానీ మరి ఆయన వెళ్తానే చెప్పే కాదు కదా మనము. అయితే మొత్తానికి ఈసారి ఇదే వచ్చాంటదా ప్రభుత్వం? వస్తాడు కానీ ఉరవకొండలు ఎప్పుడు కూడా కింద ఆయన గెలిచే పైన ఆయన గెలవరు కదా. ఎవరు కింద ఏ పార్టీ అయితే వస్తుంది పైన ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. ఇంతకుముందు వేరు ఇప్పుడు గెలుస్తాడు కూడా. ఇప్పుడు పైన వస్తా కింద వస్తాడు. 6 ఎలక్షన్స్ నుంచి అట్లానే ఉంది కదా. అది వేరున్నా అది వేరు. ఇప్పుడు వస్తాడు 100%. పైన వస్తా కింద వస్తాను అనుమానంలే మీకు. మీకు ఎందుకు అనుమానం అది? మీకు ఎవరు చెప్పినారు అన్నమాట? ఎవరు చెప్పేదే ఉంది అంత పైన రావాలా? రాకుండా ఇట్లా మన రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఎవరు కాపాడినా కొడుకు ఎవడు కాపాడతాడు? మొత్తానికి ఎంత మెజార్టీతో గెలిచారు? ఎంత మెజార్టీతో గెలిచారు? మెజార్టీ చెప్పే కాదు. గెలుపు మాదే. గెలుపైతే మాదే. తిరుగులేదు. ఏ అర్థ మాడతావు? తిరుగులేదంటే చెప్తాం కదా. ఇప్పుడు పైన ఎవరు గెలిచారంటావు? చంద్రబాబు వెళ్తాడు. ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి? అది వేరన్నా. గెలుపు ముఖ్యమంత్రి ఆయనే. అది చెప్పే కాదు. మేము చెప్తాము మీ చేతి కాదు. మేము చేతి పెట్టుకోవాలి. మేము మేఘాల సర్వే చేసినామేమన్నా. ఇంకా వాళ్ళు ఈ ఊర్లో లీడర్ వాళ్ళు అడుగు మా పిల్లల్ని. మా సమస్య ఏముందప్ప ఊర్లో అంతా ఉంది. నీళ్ళదే ఇబ్బందులు ఉండరా మరి ఏడు రోడ్ల పాటలు అవి చేపలేదు. దానికి ఇంకేం లేదు. మా అంతా అంటున్నారు కదా అదే పనే. ఇప్పుడు నీటి సమస్య రోడ్డు సమస్య రెండు ప్రధానంగా ఉంటాయి. నీళ్ళది ఇబ్బంది. నీళ్ళది దావులన్న ఎప్పటి నుంచి ఉంది ఇదే ఈ సమస్య? ఎప్పటికీ ఉండదు. అప్పటి నుండి ఉంది. ప్రభుత్వం ఉన్నప్పటి నుండి. అంటే 5 ఏళ్ళలో ఉందా లేకపోతే గతంలో కూడా ఇట్లానే ఉంది? అప్పటి నుంచి అట్లానే ఉంది. అయితే ఇప్పుడు ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలనలో సంక్షేమ పథకాలు అనేవి మీకు టైం టు టైం అన్నీ వస్తాయి? రాలే. ఏం రాలేదు. ఏమి ఇప్పుడు మీరు రైతు పరంగా మీకు సబ్సిడీ ఏమైనా వస్తా ఉందా గవర్నమెంట్ నుంచి? ఏం రాలేదు నాకు. అది సైతాన్ అనేది 3 ఎకరాలు భూమి 3 ఎకరాలు 13 సెంట్లు ఉంటే అది రాలే. మన భూమి అమ్ముతా 13 ఎకరాలు 3 ఎకరాలు 3 సెంట్లు పోయిసా. అమ్మినాక మడి ఏడు రావాలి కదా. అసలు రాలే అంతే. అదే రైతులు అయితే బాగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఏమో చాలా చెప్పలేపులే. అప్పుడు మొన్న నీళ్ళు దీంట్లో పోయిన నీళ్ళు మిరపంట నవంబర్లోనే పోయిసా. అక్కడ వాళ్ళు నీళ్ళు వదిలితే వీళ్ళు బంద్ చేయించారు. ఆయనకు నేను ఇడుస్తాను. లాస్ట్ రైతులు అధ్వానం అయిపోతుంది. ఎకరాకి 5 క్వింటాలు 10 క్వింటాలు వచ్చా. ఎందుకు జరిగింది ఆ విధంగా? నేను ఇచ్చా ఎందుకు ఆ విధంగా? ఇదే నాకు జరగాలి నీకు జరగాలని అతని రాజకీయం. లాస్ట్ రైతులంతా అలా అయిపోతుంది. దానివల్ల మీరంతా ఇబ్బంది పడినారు. చాలా ఇబ్బందిలో ఉన్నాం. అయిపోయాయి ఇంక అంతే కదా. ఇంకెవరేమో కట్టించేది ఏముంది? మనం బతికే మేము బతుకోవాలా, కష్టం పెడాలా, చేసుకొని తింటున్నాము. వాళ్ళు లాస్ట్గా ఆడు తెంపిస్తాను ఈడు తెంపిస్తాను ఆడు చేస్తాను ఇటు చేస్తాను. లాస్ట్గా అతని నీడలేదు ఇది నీడలేదు. ఎవరైనా ఒకరు లాస్ట్ ఇడిచింటే బతుకుతుండ. ఇప్పుడు మొత్తానికి తెగిందా లేదా? ఎవరైనా ఇచ్చినారా లేదా? ఊరు ఇడలే తాగేసైతే ఇడలేదు. నీళ్ళే ఇడలేదు మాకు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు రాబోయే రోజులు? ఇప్పుడు ఆ ఇద్దరులో ఎవరు బెటర్ అంటే అయితే మీరు కొద్దో గొప్ప చేస్తే ఏదో కేసులు వస్తే పోరాటం చేసి పెడతాడు. ఆయన అయితే పోరాటం చేస్తాడు కొంచెం అన్న. ఈయన విశ్వేశ్వరరెడ్డి ఏమైనా పట్టించుకోవడం గది తెచ్చుకునేది లేదు. పని ఆడిడు పోయి ఏదో చేసుకొని వచ్చి తాగండి అని పెడుతుండే. ఈ అసలు లేదు. 34 కోట్లు ఖర్చు పెట్టారంటే ఈ ప్రాంతంలో. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా చెప్పినాడు మీటింగ్లో చాలా ఖర్చు పెట్టినామని. ఏం చేసినారు? ఏం చేసినారు? ఏం వాళ్ళు సోలో వేసుకుంటే మనం అడుగుము. ఇప్పుడు ఎట్లా మీరు సబ్సిడీ పెట్టి తీసుకున్నారా ఎట్లా? ఇదంతా ఓన్ సార్. ఓనేనా? ఏమి గవర్నమెంట్ నుంచి ఏం పథకాలు ఏం రావట్లేదా ప్రస్తుతానికి? మాకేమీ రాలేదు సార్. ఈ సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కదా, అన్నీ అందుతున్నాయా? అవి మనకేం లేడీస్ వరకే, జెంట్స్కి ఏంది లేదు. వాళ్ళు ఏం పని పట్టలేక ఏంది దొరకడం లేదు. ఏంది లేవు పని లేవు ఏం లేవు. పంట పొలాలు ఏమన్నా ఉన్నాయా మీకు ఇక్కడ? ఉన్నాయి. ఈ నీటి సమస్య అనేది ఎక్కువ ఉందంట కదా ఈ రాయలసీమ, ప్రత్యేకంగా ఈ అనంతపురంలో. అయితే మీకు నీటి సమస్య ఉంది కాబట్టి ఏ పంట వేసినా కూడా మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేకపోతే అసలు ఎట్లా ఉంది? లేదు, గిట్టుబాటు ధర లేదు.
ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు అయితే ఉన్నాయి కదా, వాటి పనితీరు ఎట్లా ఉంది? వాటి పనితీరు వాళ్ళు చేసుకొని పోతున్నారు అంతే, ఏముంది పనితీరు అది. అక్కడ మీకు సబ్సిడీ కింద ఏమన్నా ఇవ్వడం విత్తనాలు కానీ అట్లా ఏమన్నా మంచి చెడ్డ? అవి వస్తూనే ఉన్నాయి, సబ్సిడీ ఇత్తనాలు అవి ఇస్తానే ఉన్నాయి, వచ్చినాయి. అయితే సబ్సిడీ కింద మీకు బిందు సేద్యానికి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ సామాన్లు గతంలో ఇచ్చినారు, ఇప్పుడు ఏమైనా ఇచ్చినారా? ఇప్పుడేం లేదు, లేదు, గతంలో ఇచ్చినారు. గతంలో వచ్చినాయి. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఎట్లా అనిపించింది, గతంలో ఎట్లా అనిపించింది తేడా? తేడా అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనబడుతుంది. అప్పుడు బిజినెస్ పరంగా అన్ని విధాల వర్కులు బాగా జరిగాయి. ఇప్పుడు అసలు ఏం వర్కులు లేవు, ఏం లేవు. ప్రతి మనిషి సమస్య, ప్రతి ఒక్క మనిషికి ఇబ్బందులే. మనిషి చేసేది ఏం పని పాటలేక అంత ఏడుస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది అసలు పరిస్థితి. యువతకి ఏమైనా ఉద్యోగ ఉపాధి కల్పన? ఏమీ లేవు. ఇప్పుడు అప్పట్లో అనంతపురంలో కియా వచ్చినది, ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏమైనా వచ్చినది ఇక్కడ ఇండస్ట్రీ? ఏంది లేదు, అసలు ఏంది లేదు. ఇక్కడ యువత అంతా బార్డర్కి వెళ్తున్నారా, కర్ణాటక అట్లా? కర్ణాటక బాడు ఎక్కడంటే అక్కడ వెళ్తున్నారు చేసుకుంది. నీకు ఏమి లేదు ఇప్పుడు అంత ప్రజెంట్. ఏవి పనులేం కాలే, ఏవి పనులు కాలే. వచ్చే అప్పుడు ఉన్నాయి, ఇంకా అక్కడ జరిగినాయి, కొన్ని నిలబడిపోయినాయి. వచ్చినవి ఉన్నాయి, జరిగినాయి పనులేమో ఇప్పుడు ఉన్నాయి. లేదు, కట్టలేదు, అది అట్లే ఉంది, ఇంకా పెండింగ్ వర్క్ పెండింగ్లో ఉంది. మీకు గతంలో తోఫా ఇచ్చేవాళ్ళు కదా, తర్వాత అట్లా ఏమైనా ఇచ్చిన? ఏది లేదు, దానికి అంటే ఏదో ఒకటి దానికి ఏది లేదు అంతవరకే అది. సరే, మొత్తానికి ఎట్లున్నాయి ఇక్కడ, మొత్తానికి రాజకీయ పరిస్థితులు అయితే చెప్పినారు. అయితే రాబోయే ఎలక్షన్స్లో ఇక్కడ ఎవరు గెలిచేదానికి ఆస్కారం ఉందంటారు? రాబోయే ఎలక్షన్లో ఆయన వస్తేనే ఏదైనా అభివృద్ధి అవుతుందేమో, కానీ ఈయనంటే ఏం అభివృద్ధి అయ్యేటట్లు లేదు పరిస్థితి. అందుబాటులో ఉండరా మీకు ఎవరు? ఆయన ఈయన అన్నారు, మీరే చెప్పాలి. ఆయన ఈయన అనేది ఏం లేదు. ఇప్పుడు జరిగిపోయే పరిస్థితి ఏముంది, పయ్యావుల లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఏదైనా అభివృద్ధి చేసేకి జనాల పనులు ఉండేదానికి పరిస్థితి అది ఉంటుంది. పరిస్థితి అదే అన్నారు, కానీ ఉరవకొండ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా పైన కింద ఒకరే వచ్చినట్టు గత 6 ఎలక్షన్స్లో కూడా ఎప్పుడు లేదనుకుంటా, మీరేమంటారు? అది అయితే అది అట్లా గతం జరిగిపోయింది. ఈసారి జరిగేదేమో రెండో ఒకటేసారి కూర్చోవలసిందే, అవి ఖచ్చితంగా కంపల్సరీ. అది మీ ఆశ? అది జరిగిపోయేది. అది నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, అనిపిస్తుంది. వస్తారనే కంపల్సరీ. జనాలు చాలా బేజారుకున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. మెజారిటీ చెప్పలేము, మొత్తానికి ఏమో వచ్చేదేమో సీట్ ఏమో గ్యారెంటీ వస్తుంది. ఏమి పనితీరు అంటూ ఏదీ లేదు. వాళ్ళు ఇచ్చింది ఏముంది, బటన్ వాళ్ళు ఇచ్చింది ఒకటి తప్పిస్తే ఏంది లేదు. ప్రజలకు జరిగింది ఏంది లేదు. వాళ్ళు ఇచ్చేది ఏముంది, ఇంటింటి వాళ్ళకి ఇచ్చే వాళ్ళకే ఒకటే వరకే, కానీ జనాలకి ఏమి ఇదేం కాదు. బ్యాంక్ అకౌంట్లోకి పడే వరకే వాళ్ళకి, ఇంక మిగతా వాళ్ళకి ఏది కాదు. జగన్ అన్న బట్టన్ నొక్కుతాను, అన్నీ పడతానే అంటున్నాడు. అదే చెప్తాను కదా, వాళ్ళ ఇండ్ల వరకే, వాళ్ళు ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకే. ఇంకా జెంట్స్కి ఏంది లేదు, జెంట్స్కి ఉపాధి లేదు, ఏంది లేదు. జెంట్స్ తిప్పులు ఆడపడే తెల్లారదు. జెంట్స్ ఉండి ఒకటి అంత లేడీస్కి సంబంధించింది, కానీ జెంట్స్కి ఏంది లేదు, జెంట్స్ ప్రయోజనం లేదు.